హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ హోమ్. ఈరోజు మనం మస్క్ మెలాన్ స్మూదీ రెసిపీ చేయబోతున్నాం. దిస్ ఇస్ ద బెస్ట్ సమ్మర్ డ్రింక్. ముందుగా మీరు సబ్బియం 30 minutes కంటే ఎక్కువగా సోక్ చేసి తర్వాత బాయిల్ చేసి పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానిమ్మకాయ గింజలు అండ్ చియా సీడ్స్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది, మీరు ముందుగా రెడీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఉడికిన సబ్బియం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోండి. అండ్ డేట్స్ మీరు సీడెడ్ తీసుకుని ఉంటే యూస్ చేసే ముందు సీడ్స్ రిమూవ్ చేయడం మర్చిపోవద్దండి. మనం ఇక్కడ ఒక మీడియం సైజ్ మస్క్ మెలాన్ తీసుకున్నాం. ఈ క్వాంటిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో 3 to 4 servings రెడీ చేయొచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మస్క్ మెలాన్ని సెంటర్లో కట్ చేసి సీడ్స్ రిమూవ్ చేయండి. అవుటర్ లేయర్ని మనం సర్వింగ్ బౌల్గా యూస్ చేస్తున్నాం, సో కట్ చేయకుండా స్పూన్తోనే ఆరెంజ్ పార్ట్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. ఇలా న్యాచురల్గా మనకు కప్ రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి. ఈ సీడ్స్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సీడ్స్ వాష్ చేసి ఎయిర్ డ్రై చేసి తర్వాత దాన్ని పొట్టు తీసి మస్క్ మెలాన్ సీడ్స్ రెడీ అయిపోతుంది. దాన్ని మీరు ఎలాంటి స్వీట్స్ డిషెస్లో అన్నా యాడ్ చేయొచ్చు. ఇదే స్మూతీ నెక్స్ట్ టైం వాడితే దాంట్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆరెంజ్ పార్ట్ మాత్రం రిమూవ్ చేయబోతున్నాం. వైట్ పార్ట్ కప్కి అలానే వదిలేసి ఆరెంజ్ పార్ట్ మాత్రం స్పూన్తో రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి సపరేట్గా ఇంకొక బౌల్లో తీసి పెట్టుకోండి. ఈ వైట్ లేయర్ మాత్రం మనకు న్యాచురల్ కప్గా యూజ్ అవుతుంది. లాస్ట్లో అందులోనే సర్వ్ చేసుకోవచ్చు. ఆరెంజ్ పార్ట్ మొత్తం కంప్లీట్గా తీసేసిన తర్వాత మీకు వైట్ లేయర్ మాత్రం మిగులుతుంది. ఇదే మన న్యాచురల్ కప్. ఇలా న్యాచురల్ కప్ రెడీ అయిపోయింది. ఈ న్యాచురల్ కప్స్ని మనం లేటర్ ఎండింగ్లో ఇందులోనే సర్వ్ చేసుకోబోతున్నాం ఈ స్మూతీని. ఇలా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్లో సీడ్స్ రిమూవ్ చేసిన డేట్స్ వేసుకొని ఇందులోనే మీరు మిల్క్ ఆర్ కొన్ని మస్క్ మెలాన్ పీసెస్ని యాడ్ చేయండి గ్రైండ్ చేయడానికి, పేస్ట్ కావడానికి. నేనైతే మిల్క్ యూస్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇది స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన డేట్స్ పేస్ట్ రెడీ అయిపోయింది. నేను ఒక పెద్ద జార్లో మస్క్ మెలాన్ పీసెస్ అన్నీ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేస్తున్నాను. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న డేట్స్ పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఎక్స్ట్రా మిల్క్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. నాకు థిక్నెస్ పర్లేదు అనిపించింది, అందుకే ఇంకా 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది మిల్క్ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేను ఎక్స్ట్రా 1 cup ఆఫ్ మిల్క్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. గ్రైండ్ చేస్తే కంప్లీట్గా మొత్తం ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో మనం ఇప్పుడు రిమైనింగ్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేయచ్చు. చియా సీడ్స్ అండ్ ఉడకపెట్టిన సబ్బియం యాడ్ చేస్తున్నాను. అండ్ దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటున్నాను, కానీ నేను కొన్ని సీడ్స్ మాత్రం గార్నిష్ చేయడానికి ఉంచుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసేయచ్చు. దీన్ని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఇన్స్టెంట్గా మీరు సర్వ్ చేయాలనుకుంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 or 2 hours తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా సర్వ్ చేయడానికి
ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా యాడ్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికైతే అవి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మన న్యాచురల్ బౌల్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇందాక సేవ్ చేసుకున్నాం. ఇదే బౌల్స్ తీసుకొని అందులో సర్వ్ చేయడానికి కొంచెం స్మూతీని యాడ్ చేసి ఇందులో ఐస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఐ వాంట్ టు ఇన్స్టెంట్లీ సర్వ్ ఇట్. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ ఉంటే గార్నిష్గా యాడ్ చేయొచ్చు. అదర్వైజ్ నేను ఇందాక సేవ్ చేసుకున్న పోమోగ్రానైట్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి సర్వ్ చేస్తాను. ఈ డ్రింక్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇది ఒక సీజనల్ ఫ్రూట్ కదండి, మస్క్ మిలాన్ని మా ఏరియాలో దోసకాయ లేదంటే చక్కెరకాయ అంటారు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లో మనకు కావాల్సిన అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఇది చాలా చాలా హెల్దీ. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ బెల్ ఆన్ చేయడం మర్చిపోకండి.